హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఇది పార్ట్ 5 వీడియో. ప్రీవియస్‌గా చేసిన డే 1 టు డే 4 వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఇది పార్ట్ 5 వీడియో. ఈ వీడియోస్‌లలో 3 పార్ట్స్ ఉంటాయి. వొకాబులరీ, సెంటెన్సెస్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తొందరగా వస్తుంది అండ్ ఈజీగా గుర్తుంటుంది. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు సెపరేట్‌గా టైం కేటాయించి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇదే వీడియోలో ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇప్పుడు నేర్చుకోబోయే సెంటెన్సెస్‌కి పార్ట్ 2లో నేర్చుకోబోయే సెంటెన్సెస్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్స్ వాటి యొక్క తెలుగు మీనింగ్ అనేది ఇప్పుడు చెప్తాను. కాబట్టి ముందుగా ఇవి నేర్చుకోండి. పార్ట్ 2లో సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. విజిట్ సందర్శించు. విజిట్ సందర్శించు. మార్కెట్ అంగడి. మార్కెట్ అంగడి. షాప్ దుకాణం. షాప్ దుకాణం. వెజిటబుల్స్ కూరగాయలు. వెజిటబుల్స్ కూరగాయలు. ఫ్రూట్స్ పండ్లు. ఫ్రూట్స్ పండ్లు. కస్టమర్ వినియోగదారుడు. కస్టమర్ వినియోగదారుడు. ఫ్రెష్ తాజా. ఫ్రెష్ తాజా. చీప్ చవకైన. చీప్ చవకైన. కాస్ట్ ధర. కాస్ట్ ధర. మనీ డబ్బు. మనీ డబ్బు. చేంజ్ మార్పు. చేంజ్ మార్పు. సెల్లర్ అమ్మేవారు. సెల్లర్ అమ్మేవారు. క్యారీ తీసుకెళ్లడం. క్యారీ తీసుకెళ్లడం. బ్యాగ్ సంచి. బ్యాగ్ సంచి. ఎనఫ్ సరిపడా. ఎనఫ్ సరిపడా. చాలు అని. చూస్ ఎంచుకో. చూస్ ఎంచుకో. పే చెల్లించు. పే చెల్లించు. క్యాష్ నగదు. క్యాష్ నగదు. బిజీ రద్దీగా. బిజీ రద్దీగా. పనిలో ఉండడం, తీరిక లేకుండా ఉండడం, ఈ విధంగా సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటాము. రిసీట్ రసీదు. రిసీట్ రసీదు. ఓపెన్ తెరచి ఉంది. ఓపెన్ తెరిచి ఉంది. క్లోజ్ మూసి ఉంది. క్లోజ్ మూసి ఉంది. సెంటెన్సెస్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ నేర్చుకోండి. తర్వాత రిపీట్ ఆఫ్టర్ మీ చెప్తాను. నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. నేను మార్కెట్‌కు వెళ్తున్నాను. వెళ్తున్నాను అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్తున్నాను. నాకు కూరగాయలు కావాలి. నాకు కూరగాయలు కావాలి. ఐ నీడ్ వెజిటబుల్స్. ఐ నీడ్ వెజిటబుల్స్. నాకు కొన్ని పండ్లు కావాలి. నాకు కొన్ని పండ్లు కావాలి. ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్. ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్. ఇవి తాజాగా ఉన్నాయి. ఇవి తాజాగా ఉన్నాయి. దీస్ ఆర్ ఫ్రెష్. దీస్ ఆర్ ఫ్రెష్. ఇది చాలా చవకగా ఉంది. ఇది చాలా చవకగా ఉంది. ఇట్ ఈస్ వెరీ చీప్. ఇట్ ఈస్ వెరీ చీప్. దీని ధర ఎంత? దీని ధర ఎంత? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? దీని ధర ఎంత? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు లేదు. ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ. మిగిలిన డబ్బు ఇవ్వండి. మిగిలిన డబ్బు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది చేంజ్. ప్లీజ్ గివ్ మీ ది చేంజ్. ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి. ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి. క్యారీ దిస్ బ్యాగ్. క్యారీ దిస్ బ్యాగ్. ఇది సరిపోతుంది. ఇది సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్. దిస్ ఈజ్ ఇనఫ్. మీకు నచ్చినది ఎంచుకోండి. మీకు నచ్చినది ఎంచుకోండి. చూస్ వాట్ యూ లైక్. చూస్ వాట్ యూ లైక్. నేను నగదుతో చెల్లిస్తాను. నేను నగదుతో చెల్లిస్తాను. ఐ విల్ పే ఇన్ క్యాష్. ఐ విల్ పే ఇన్ క్యాష్. నేను కార్డుతో చెల్లిస్తాను. నేను కార్డుతో చెల్లిస్తాను. ఐ విల్ పే బై కార్డ్. ఐ విల్ పే బై కార్డ్. నాకు రసీదు ఇవ్వండి. నాకు రసీదు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ది రిసీట్. ప్లీజ్ గివ్ మీ ది రిసీట్. నాకు రసీదు ఇవ్వండి. దుకాణం తెరిచి ఉంది. దుకాణం తెరిచి ఉంది. ది షాప్ ఈజ్ ఓపెన్. ది షాప్ ఈజ్ ఓపెన్. దుకాణం మూసి ఉంది. దుకాణం మూసి ఉంది. ది షాప్ ఈజ్ క్లోజ్డ్. ది షాప్ ఈజ్ క్లోజ్డ్. ఈరోజు చాలా రద్దీగా ఉంది.
ఈరోజు చాలా రద్దీగా ఉంది. ఇట్ ఈస్ వెరీ బిజీ టుడే. ఇట్ ఈస్ వెరీ బిజీ టుడే. నేనొక కస్టమర్‌ను. నేనొక వినియోగదారుడను. ఐ యామ్ ఏ కస్టమర్. ఐ యామ్ ఏ కస్టమర్. అమ్మేవారు చాలా మంచివారు. అమ్మేవారు చాలా మంచివారు. ది సెల్లర్ ఈస్ వెరీ కైండ్. ది సెల్లర్ ఈస్ వెరీ కైండ్. రేపు మళ్ళీ వస్తాను. రేపు మళ్ళీ వస్తాను. ఐ విల్ కమ్ అగైన్ టుమారో. ఐ విల్ కమ్ అగైన్ టుమారో. రిపీట్ ఆఫ్టర్ మీ. ఇప్పటివరకు సెంటెన్సెస్ నేర్చుకున్నారు గదా! ఇప్పుడు రిపీట్ ఆఫ్టర్ మీ అంటే నేను చెప్పినట్లుగా మళ్ళీ చెప్పండి. నేను చెప్పిన తర్వాత కొన్ని సెకండ్స్ టైమ్ ఇస్తాను. అప్పుడు మీరు కూడా గట్టిగా చెప్పండి. ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది. ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్. నేను మార్కెట్‌కు వెళ్తున్నాను. నేను మార్కెట్‌కు వెళ్తున్నాను. ఐ నీడ్ వెజిటబుల్స్. నాకు కూరగాయలు కావాలి. ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్. నాకు కొన్ని పండ్లు కావాలి. దీస్ ఆర్ ఫ్రెష్. ఇవి తాజాగా ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ చీప్. ఇది చాలా చవకగా ఉంది. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? దీని ధర ఎంత? ఐ డోంట్ హావ్ మనీ. నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్ గివ్ మీ ది చేంజ్. ప్లీజ్ గివ్ మీ ది చేంజ్. మిగిలిన డబ్బు ఇవ్వండి. మిగిలిన డబ్బు ఇవ్వండి. క్యారీ దిస్ బ్యాగ్. క్యారీ దిస్ బ్యాగ్. ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి. దిస్ ఈజ్ ఇనఫ్. ఇది సరిపోతుంది. చూస్ వాట్ యు లైక్. మీకు నచ్చినది ఎంచుకోండి. చూస్ వాట్ యు లైక్. మీకు నచ్చినది ఎంచుకోండి. ఐ విల్ పే ఇన్ క్యాష్. నేను నగదుతో చెల్లిస్తాను. ఐ విల్ పే బై కార్డ్. నేను కార్డుతో చెల్లిస్తాను. ప్లీజ్ గివ్ మీ ది రిసీట్. నాకు రసీదు ఇవ్వండి. ది షాప్ ఈజ్ ఓపెన్. దుకాణం తెరిచి ఉంది. ది షాప్ ఈజ్ క్లోజ్డ్. దుకాణం మూసి ఉంది. ఇట్ ఈజ్ వెరీ బిజీ టుడే. ఈరోజు చాలా రద్దీగా ఉంది. ఐ యామ్ ఏ కస్టమర్. నేనొక కస్టమర్‌ను లేదా నేనొక వినియోగదారుడను. ది సెల్లర్ ఈజ్ వెరీ కైండ్. అమ్మేవారు చాలా మంచివారు. ఐ విల్ కమ్ అగైన్ టుమారో. నేను రేపు మళ్ళీ వస్తాను. సో, ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో ఇంతకంటే కొంచెం లెంతీ వీడియో చేస్తాను. ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన వేరే వాళ్ళకి మీలాగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి హైప్ చేయండి. మరియు నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.